లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమాల కొరత మూలన థియేటర్స్ ను స్వచ్ఛందంగా తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూడడం జరిగింది. అయితే ఇది మరి ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కనిపించింది. దీనితో తాజాగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మే 21న తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహించిన మీటింగ్లో శిరీష్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్, ఎస్విసి ఫిలిమ్స్, సునీల్ నారంగ గారు, ఆసియన్ థియేటర్స్, గ్లోబల్ ఫిలిం, అలాగే పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్తో సహా ఎగ్జిబిటర్స్ ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ల మనుగడ కొరకు చర్చించడం జరిగింది. సినిమా థియేటర్స్ మూతబడకుండా కాపాడుకోవడానికి తమలో తాము తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక నుంచి నైజాం మార్కెట్లో సినిమాలకు ఆయా చిత్రాల హక్కుల మొత్తం ఆధారంగా ఈ క్రింది విధంగా మాత్రమే షేర్లు పంచుకోవడం జరుగుతుంది. 30 కోట్లు పైబడి నైజాం హక్కులు కలిగి ఉంటే మొదటి వారం 75% డిస్ట్రిబ్యూటర్కు, 25% ఎగ్జిబిటర్కు. రెండో వారం 55% డిస్ట్రిబ్యూటర్కు, 45% ఎగ్జిబిటర్కు. మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్కు, 60% ఎగ్జిబిటర్కు. నాలుగో వారం నుండి 30% డిస్ట్రిబ్యూటర్కు, 70% ఎగ్జిబిటర్కు వచ్చేలా నిర్ణయించడం అయింది. 10 కోట్ల నుండి 30 కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాకు ఈ క్రింది విధంగా షేరు అంగీకరించబడింది. మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్, 40% ఎగ్జిబిటర్. రెండో వారం 50% డిస్ట్రిబ్యూటర్, 50% ఎగ్జిబిటర్. మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్, 60% ఎగ్జిబిటర్. నాలుగో వారం నుండి 30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎగ్జిబిటర్. 10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఈ క్రింది విధంగా పర్సంటేజ్ షేర్ అంగీకరించబడింది. మొదటి వారం 50% డిస్ట్రిబ్యూటర్, 50% ఎగ్జిబిటర్. రెండో వారం 40% డిస్ట్రిబ్యూటర్, 60% ఎగ్జిబిటర్. మూడో వారం నుండి 30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎగ్జిబిటర్కు రానున్నాయి. అయితే పైన పేర్కొన్న పర్సంటేజ్ విధానము 1వ తేదీ జూలై 2024 నుండి అమలు చేయుటకు తమలో తాము తీసుకున్న నిర్ణయంగా ఇప్పుడు వెల్లడి చేశారు.